మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరి 1,02,00,000 రూపాయలు కూడా మెయింటెనెన్స్ కూడా ఈ సంవత్సరం మేము ఇచ్చి పనులు కూడా చేస్తున్నాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. చెప్తే ఆవిడ కొంచెం శాంతించవచ్చు. ఆల్రెడీ మెయింటెనెన్స్ పనులు ఏదైతే ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఏదైతే రివిట్మెంట్ ఏదైతే ఉందో, లేకపోతే ఎక్కడైతే ఈ జంగిల్లో ఏదైతే క్లియరెన్స్ ఉందో ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. బట్ పర్టికులర్ గా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఏదైతే ఈ గోరకల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది ఏదైతే అటు ఎస్ఆర్బిఎస్సి కానీ అదేవిధంగా ఏదైతే జిఎన్ఎస్ఎస్ కానీ ఇది ఫస్ట్ రిజర్వాయర్ అధ్యక్ష. అంటే ఈ గోరకల్ రిజర్వాయర్ నిండితేనే అటు అవుకు గాని, గండికోట గాని, అదేవిధంగా చిత్రావతి గాని, పైడిపాలెం గాని యావత్తు నాకు తెలుసుండి ఆ యొక్క రాయలసీమలో చాలా మెయిన్ ఏరియా అంతా కూడా కవర్ అవుతుంది అధ్యక్ష. అంటే ఇంత మెయిన్ ఏరియా కవర్ అయ్యేటువంటిది ఇన్ని రిజర్వాయర్లకి నీరందించేటువంటి గండికోటకి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు మిగిలి ఉండగానే గత ప్రభుత్వం రద్దు చేసింది అని అంటే మరి ఏ రకంగా రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మేము గోదావరి జిల్లాలో అయినప్పటికీ కూడా నేను రాయలసీమ పెట్టినని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఆ రాయలసీమకి ఏ మాదిరిగా, ఎందుకంటే మనం హెచ్ఎన్ఎస్ఎస్ చూసాం, మనం ఏదైతే 1924 ₹1 పెట్టాల 1924లో, మళ్ళీ ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ చూసాం, ఈ రోజు కూడా ₹1 పెట్టాల. కానీ తిరిగి ఎటువంటి ద్రోహం దగా చేస్తున్నాడో దయవుంచి ప్రజలు కూడా మీ ద్వారా అర్థం చేసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ 99 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఎస్టిమేషన్ పంపించామో అవి శాంక్షన్ తెచ్చుకుని ఆ పనుల్ని పూర్తి చేసి ఆ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ పనులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అది మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. వీలైనంత తొందరగా పూర్తి చేయండి.